ఈనాటి ఈ యొక్క ప్రజా అభిప్రాయం ప్రకారం ఈ కార్యక్రమం సాధించిన సందర్భంలో ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసనసభ ఉప సభాపతి శ్రీ రఘురామకృష్ణరాజు గారు, మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారు, అబ్బుల్ గారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జవహర్ గారు, వేదికను అలంకరించిన అనేక మంది పెద్దలు. దీని తక్కువ సమయం ఉంది, ఎక్కువ మాట్లాడడం కోసం నేను ప్రయత్నం చేయను. పార్లమెంట్లో ఉండేది 2 సందర్భాలు నేను గమనించాను. లోకేష్ గారు రాజమండ్రి వచ్చినప్పుడు మన శాసనసభ్యులు వారిని వినమ్రంగానే మృదువుగా వారు మా యొక్క మండపేటని రాజమండ్రిలో కలపడం సభలు ఇది నేను అయిపోయిందని భావిస్తున్నానని వారికి తెలియజేశారు. కానీ ఆయన కొంత వారి భాషలో వారు చెప్పారు. లోకేష్ గారు వారు ఏదో గమనించారు, దాన్ని గమనించిన తర్వాత మరొక ప్రయత్నం గట్టిగా చేశారు, ఏదో జరిగిందని. మొన్న మళ్ళా తిరుపతిలో కలిసినప్పుడు అదే రోజు క్యాబినెట్ ఈ డెసిషన్ తీసుకోవడానికి అక్కడ ఒక 4 శాసన మండలి సభ్యులు ఉన్నారు అమలాపురం. వారి మీద వీరావేశాన్ని ప్రదర్శించారు. నాకు ఆశ్చర్యం వేసింది. మా నాన్నగారు 30 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్, ఆయన మున్సిపల్ చైర్మన్, 4 పర్యాయాలు 3వ పర్యాయం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంత గట్టిగా మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు. వారు చెప్పారు, అవసరమైతే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. చాలా గట్టిగా ఒకే పార్టీలో ఉన్నప్పటికి కూడా ప్రజల యొక్క ఆలోచనని వారి మాటల్లో చాలా గట్టిగా వ్యక్తపరిచాను. అవసరమైతే నేను రాజీనామా చేస్తా. నాకేం అవసరం ఈ పదవులు అవసరం ఉన్న వాళ్ళ విషయాన్ని నేను తెలుస్తాను. చాలా గట్టిగా మాట్లాడారు. అంత కోపంతో ఆయన ప్రజల యొక్క ఆలోచనని ఆయనగా తీసుకుని మాట్లాడడం నేను గమనించాను. మరి రోజున వారు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి తలనిర్ణయాలు సమర్పించి ఈ యొక్క నిర్ణయాన్ని కూడా సాధించినందుకు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా ప్రజల తరపున వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.